అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగాని చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్య నిలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు జూన్ నెల నుంచి 7వ తారీఖు జూన్ నెల వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో కుజుడు యొక్క మార్పు చివరిలో సింహరాశిలోకి వస్తున్నాడు. చాలా మంచి సమయం. సూర్యుని యొక్క రాశి సింహరాశిలోకి కుజుడు రావటం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. దీనివల్ల ఈ రాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడం, ఏ చిన్న పొరపాటు లేకుండా చక్కటి నిర్ణయంతో జీవితంలోకి ముందడుగు వేస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధన ఆదాయం ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు రావటం వల్ల ఆదాయం మీద దెబ్బ పడుతుంది. కుటుంబంలో కొంత మనశ్శాంతి తగ్గే అవకాశాలు, పిల్లల చదువులో వెనకబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకొని గురుగ్రహానికి పరిహారం చేసుకోవటం మంచిది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. ఏ లావాదేవీ జరిపినా అందులో మంచి లాభదాయకంగా ఉంది. సంతాన పరంగా చక్కటి సంతానం విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో బెంగ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు కాస్త ప్రతికూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మమ్మల్ని సంప్రదించడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జనాల ఏడుపు ఎక్కువ ఉంటుంది. అలాగే రుణ ఒత్తిడి కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు లేకపోలేదు. భార్య భర్తల మధ్య ఈ రాశి వాళ్ళకి గతంలో ఉన్నటువంటి చక్కటి పొందిక ఇప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చిన్న అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. కాబట్టి వివాహం కాని వాళ్లకు కొంత సమయం పడుతుంది. భార్యాభర్తలు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు ఇప్పట్లో కలుసుకోవడం బాగలేదు. ప్రేమికులకు కూడా ప్రతికూలమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. వృశ్చిక రాశిలో పార్ట్నర్షిప్ లో లాస్ కనిపిస్తా ఉంది. అదృష్టం అనేది బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. ధర్మంగా ఉంటారు, అదృష్టవంతులు అవుతారని చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చక్కటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పాలి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారం వైపు ముందుకెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారంలో ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాన్ని అదుపులో పెట్టొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు అంటే కుజ గ్రహం యొక్క సంబంధించినటువంటి రాశి వాళ్ళు కాబట్టి కుజ గ్రహానికి పరిహారాలు చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామికి తగిన విధంగా పూజ చేసుకోవడం. ఈ రాశిలో పుట్టిన విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు గురు మహాదశలో, అనురాధ నక్షత్రం వాళ్ళు శని మహాదశలో, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుధ మహాదశలో పుడతారు. పెద్దవాళ్ళైన కొద్ది దశలు మారుతుంటాయి. మరి ఏ దశ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంది పరిస్థితి కనుక్కోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చక్కగా మీ జాతకం మొత్తం పరిశీలన చేసి మీతో 50 పేజీలు ప్రింట్ తీసి మీకు PDF పంపడం జరుగుతుంది. అలాగే మీరు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. 15-20 నిమిషాలు మీకు నేను క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. పరిహారాలు కూడా సింపుల్ గా చెప్తాను. కాబట్టి thesimple.astrologer.com అనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్.